మీకు అందరికి కూడా యేసయ్య నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గడిచిన వారం కూడా మనము బెలం గురించి చూడతాడు. బెలం గురించి యోన గురించి మనము కొన్ని మాటలు తెలుసుకుంటాం. చూడ నేను పట్టణాన్ని మరి ఆ పట్టణాన్ని రక్షించడానికి ఆయన భయపరచమత్తాడు. భయపరిచి భయంతోనే భక్తితోనే మరి దేవుడు బలవంతం కెత్తెడుచు అత్తారు. దేవుడు విడిచిలేరు కెత్తారు. కానీ మనం కూడా ఊడటి దేవుని బిడ్డారా, ఒకసారి ఒక దేవుని వాక్యం ఊడకలు ఊడటి మత్తయి సువార్త 8:26 ఒకసారి ఊడటి. మత్తయి సువార్త 8:26 నేను చదువుతాను చూడండి. 26 అందుకైన మీకు ఎట్లా అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రాన్ని గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. ఆ మనుషులు ఆశ్రపడి ఈయన ఎట్టి వాడు, ఈయనకు గాలియు సముద్రము లోబడతామని చెప్పుకునిరి. చిన్న ప్రార్థన. ప్రేమామయుడా నీకు వందనాలు. ఈ సమయంలో అయా తండ్రి, మేము ప్రభా నీ వాక్యాన్ని ప్రభా ఈ సమయంలో బోధిస్తున్నాయని నన్ను నీ సిలువ చాటు మరగపరిచి నా నోటిగా బోరుగా వాడుకొని అయా నీ అగ్నితో నన్ను కాల్చి పవిత్రపరిచి సమయసిద్ధమైన జ్ఞానం ఇచ్చి వాడుకోమని సంఘాన్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రైట్, ఇంక మనము ధ్యానించుకుంది కానీ ఇంక తెలుసుకున్నాం. రైట్, దేవుని బిడ్డారా, గత వారం కూడా యోన గురించి చూడతారు. యోన ప్రవక్తని తల్లిదండ్రులు మింతారు, అక్క చెల్లెలు మింతారు. అదే రీతిగా ఆయన ఒక కుటుంబం కూడా మింతారు. బాత మింతే ఒక కుటుంబం మింతరితి వేళ మన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, కొడుకులు అలా మింతనమాట. కానీ చాలామంది ఈ లోకంలో యేసు ప్రభు భయపడద్దు, ఇంకెత్తరితో కూడా భయపడతాడు. ఏమంటారు? బాలమైతేను విశ్వాసం ఇల్లే, బలమైన విశ్వాసం. అదే రీతి యోనా గారు ఒక ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి, ఒక సేవకుడు, ఒక ప్రవక్త. కానీ ఈయన భయపడుతూ ఉన్నాడు, భయపరిచి దేవుని దగ్గర నుండి మిరముతాడు. బాగుమేదిను నన్న గత్రితే నా మాట కెత్తే బేనో కేంజో ఈజో భయపడతామంటారు. అలాగే యేసు ప్రభు శిష్యులు కూడా సముద్రం నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుని దాయవాలి. సముద్రంతో దాయనస్కే యేసు ప్రభు కూడా అదే ఓడ తెన్నింటారు. యేసు ప్రభు శిష్యులు నడిపించబోతున్నారు. ఓడ నడిపించినస్కే బాధ జరుగుతుంది తెలుసా? యేసు ప్రభు ఓడ తెగు కొద్దిసేపిలే తల వస్తే బాత గూడితే ఊర్చు వీడు ఓడ నడిపిసో అని పెద్ద తుప్పము సలరేగింది. బాత గాలి తుప్ప మన బాక్య తరిగితే గాల్దుమ్ము ఇంటారు. పెద్ద గాల్దుమ్ము మాని కూడా విసిరి అబడేసిన గాల్దుమ్ములు అయితే గాల్దుమ్ము తుఫాన్ ఎత్తిరితే బాత ముసూడు అల్లాలు ఎత్తిరితే బాత ఏలీలా అది సముద్రతే ఇలే కొండలే కాసు ఉండడం నేల అది అల్లాలు ఎత్తారు. మన బస్త బాడెత్తారు. అయ్యో బాత ఇంతురబా నెల నింపారు ఏరంత అది సమృద్ధిలే స్ఫురార్థనకే రాయనదలే ఆ భయం త్యాలి వీరాలే కేయో పొడవ నడిపిస్తుంది. కానీ యేసు ప్రభు తమగేమిత్రైన సంగతి తెలియో. యేసు ప్రభు పూర్వ విశ్వాసం కూడా ఇల్లే. యేసు ప్రభు విశ్వాసం ఇల్లే. యేసు ప్రభు ఆశంగేమిత్రైన సంగతి కూడా మరింగిస్తారు. ఈ లోకంతో ఈ నెట్ దినత ఈ జనరేషన్ ఈ కాలంలో
ಬೇರೆ ಮಿಂದರಿತಂತೆ విశ్వాసులైన సేవకులైన కొందరు ಬೇರೆ ಮಿಂದರಿತಂತೆ దేవుడు పక్కనే దేవుడు నీ సంగే మాత్రం కూడా దేవుడు ನಿಮ್ಮ మరణించముంటే పక్క నీ సంగే మింటారు దేవుడు నీ పక్షాన మింటారు దేవుడు కానీ దేవుడు ప్రార్థనకి ನಿಮ್ಮ ಶ್ರಮ ವತ್ತಕ್ಕೆ దేవుడు ప్రార్థనకి ఇవ్వ మనిషికి మత్తిరితూ దేవుడు ప్రార్థనకి ఇవ్వ నీకు సంతోషం నీకు మింత ఒక దుఃఖం మింత దేవుని దుఃఖంలోనే సంతోషం మక్కన దుఃఖం మక్కన మనం దేవుణ్ణి ప్రార్థనకి ఇవ్వాలి. హల్లెలూయా. ప్రార్థనకి ఇస్తే సమాధానం వాత, ప్రార్థనకి ఇస్తే మనకు జవాబువాత. హల్లెలూయా. ఇది యేసు ప్రభు అదే వేడొడతారు యేసు ప్రభు డొల్లరా అదే పర్వతం నింటారు యేసు ప్రభు పట్టి నింటారు దేవుని మీద అదే పర్వతం యేసు ప్రభు నింటారు అనమాట. కానీ వీరు బతికింతురంటే వేడలే పోయిసాలే అయ్యో డొల్లాలే నింతలేడు కథ మొత్తం మన పని కథ తమ గాలి తుఫాను ముసుడు ఊరగాలు దేవుని బిడ్డారా. కానీ ఈరోజు సంఘము సేవకులు కొందరు అందరూ కొందరు వేలితో యేసు ప్రభు పక్కన మధ్య కూడా పట్టించరు. సొంత జ్ఞానంతో సొంత తెలివితేటనే ఏదో సేవకీతం చేస్తారు, లేకపోతే సొంత జ్ఞానంతో నా కుటుంబాన్ని నన్ను నెక్కలు ఊడతారు. కాదు కాదు కదా, జరగని పనే. అయ్యో దేవుని బిడ్డారా, జరగని పనే. నువ్వు దేవుని నమ్మి నీతిగా యథార్థంగా దేవుని దగ్గరగా మత్తిరితే దేవుడు నీ పక్షాన మంచి నీ కుటుంబాన్ని నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. దేవుని దగ్గర మరి అర్థం మాత్రం దేవుని ప్రార్థనకినే, దేవునితో వేస్తనే, దేవునితో తిరిగనే, దేవునితో మాట్లాడటం, దేవునితో దగ్గర. అందుకే వీరి దగ్గరే అంటే శరీరకంగా దగ్గర మిత్రులు కానీ ఆత్మీయంగా దగ్గరగా ఇది ఆత్మీయంగా అంటే బాగా ఆత్మీయంగా ప్రార్థనకినే, దేవునితో మాట్లాడటం, దేవుని వాక్యం చదవటం, వినటం ఆత్మీయత. హల్లెలూయా. దేవుని బిడ్డ యోనా కూడా అదే పరిస్థితి వస్తాయి. యోనకి దేవుడు కరెక్టాడు, కానీ యోనాకి దేవుడు కరెక్ట్. దేవుడు కెత్తమంతారు కూడా ఇదిగో నాకు కెత్త పని చేయరా నాయన, అది నేనే జరిగిస్తాను, నేను జరిగిస్తాను దయచేసి కూడా. యోన అమ్మో నేను అక్కడ పోతే నన్ను సాగు కొడతారు అని పారిపోయి. దేవుని బిడ్డ కొన్ని కుటుంబాలు విశ్వాసులు కొందరు బాధ జరుగుతుంది తెలుసా. దేవుని నమ్మి దేవుని విడిచి పేరుకి వేలాంటి పరిస్థితి గలిబిలాంత. దేవుని నమ్మి కూడా అల్ప విశ్వాసంగా మించారు, దేవునితో కరెక్ట్గా వెళ్ళారు. దేవుని బిడ్డ ప్రార్థన తెరితే భయం ಇಲ್ಲ, దేవుడితే భయం ಇಲ್ಲ, భక్తి ಇಲ್ಲ, ప్రేమ ಇಲ್ಲ, బాధ్యత. దేవుని ప్రేమించోమందవాళ్ళు, దేవుని ఆరాధించోమందవాళ్ళు, దేవుని కనపరచోమందవాళ్ళు, దేవుని స్తుతించోమందవాళ్ళు, దేవుని సహాయం వాణిస్తున్నారు. మనం బాధ్యత ప్రార్థనకి ఏమందవాళ్ళు. యెహోవా దొరుకు కాలము ఆయన వెతుకుడి ఒక వాక్యం అంతా మనం బాధ్యత తెలుసా. యెహోవా దొరుకు కాలము, ఏసే మనకు అనుదినము ఏసైతో మనం మందవాళ్ళు, ఏసే మనకు సహాయం ఇవ్వవాళ్ళు, అన్ని విధాలు దేవుడు సహాయంకి ఇవ్వాలి. నువ్వు దేవుని దగ్గర మంచి దేవుని ప్రార్థనకి తెస్తే సహాయంకి ఇస్తావు. దేవుని బిడ్డ గమనించు, దేవుడు నీ సంగమిస్తారు, నీకు అధికారం ఇస్తారు, నీకు శక్తి బలము తన అభిషేకం నీకు ఇస్తారు. కానీ దేవుని మరిగితే అధికారం మరిగితే నీ అభిషేకాన్ని కూడా మరిగితే. హల్లెలూయా. నీ అభిషేకాన్ని మరి అధికారాన్ని మరిగి నీ బాధ్యత. అబ్బా నా ఈరోజు నాకు పెద్ద కష్టం వస్తా, ఈరోజు నాకు పెద్ద బాధ వస్తా. ఆ బాధ ಬೇರೆ తీసుకోరు, ఆ కష్టం ಬೇರೆ తీసుకోరు, ఆ ఇరుకు రేపందు ಬೇರೆ తొలగించుతారు. దేవుడు ఊడ్చారే మీద నీ పక్షాన్ని మంది. అరే నేను ఇక్కడే ఉన్నాను కదా అబ్బాయి, నన్ను ప్రార్థన చేయొచ్చుగా, నాతో మాట్లాడొచ్చుగా, నాకు చెప్పొచ్చుగా అని దేవుడు అంటే చూస్తా వింటా ఉన్నానంటే మీరు ఏం చెప్తారు తెలుసా. దేవుని పక్కన వాటి ఎవరిని పిలిస్తే బాగుంటుంది, బేరం కెత్తే భాగం అంతా ఇదొకేసారి మన బాధ్యతలు తెచ్చా. పక్క వారికి కెస్సోమంతా, పక్క వారికి కెత్తి బేరం తీర్చారు, పక్క వారికి కెత్తి నీ బాధ తీర్చరు, నీ కష్టం తీర్చరు, నీకు కావాల్సిన బాధ కూడా నీకు ఇవ్వరు దేవుని బిడ్డలు. కానీ మనం బాధ్యత దేవునికి ప్రార్థన, ప్రభా నాకు సహాయం కావాలి, నీ పేరు నాకు సహాయం కింద నాకు తెలియగాని నీ సహాయం కావాలి, నీ సహాయం కావాలి.
దేవుని బిడ్డలు గమనించాలి. మన బాధ్యత తెలుసు, సహాయంకి ఇవ్వాలి. అందుకనే పేతుర్ని సరసాలలో బంధించినప్పుడు సంఘం అతి ఆశతో ప్రార్థనకి ఇస్తున్నాను. నీ కష్టం వచ్చే ప్రార్థనకి ఇవ్వాలి. నీ బాధ వచ్చే ప్రార్థనకి ఇవ్వాలి. ನಿಮ್ಮ దేవునితో సావాసం అందవా, దేవుని దగ్గర అందవా, దేవుడు ఆ ప్రార్థన చేస్తే నాకు విడిపించుతాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన సహాయమే నీకు విడిపించుతా. దేవుని బిడ్డ విడిపించుతా. చాలా మంది ప్రార్థన వల్ల విడిపించబడతారు. విడిపిస్తుంది. అందుకనే ఇక బాధ జరుగుతుంది ఓడాటి దేవుని బిడ్డరా. అందుకని ఈ బాధ్యతను తిరిగి ఇంకా మనకు అర్థమైనట్టయితే మనం ఎక్కడ చదువుతుంటే, అంతటా సముద్రం మీద ఎంత 21వ వచనం 24వ వచనం, అంతటా సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ దోణి అల్లలతో కప్పబడేను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షింపమని చెప్పి ఆయనకు లేపిరి. హల్లెలూయా. ఇది ఏం జరిగింది తెలుసా? ఆయనకి లేపిరి. అందుకే ఆయన ఇది బాధ్యత తెలితే ఇవి బాగా చెప్తున్నాడు. ఓడ నడిపి మంత బల ఈలే బల ఓడ నడిపించే బల బాగా నడిపించి పోయేటట్టు ఉన్నాం రా నాయన అని చెప్పేసి లాస్ట్కి యేసు ప్రభు దగ్గర అంజు బాధ్యతవంతులు తిరిగితే, ఏసయ్యా మేము నశించిపోయేటట్టున్నాము, మమ్మల్ని రక్షించు. ఇది కెత్తమంతులు యేసు ప్రభు దగ్గర వాసు లాస్ట్కి గుర్తుపడతారు. యేసు ప్రభు ఆంజనేయుడు యేసు ప్రభుని తేతస్కే యేసు ప్రభు బాధ్యతలు ఫస్ట్ మాట తెలుసా? యేసు ప్రభు తేదీ అల్ప విశ్వాసులారా, నమ్మకం లేదా? అందుకు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? విశ్వాసం లేని ఖచ్చితంగా భయపడతారు. నమ్మకం లేని ఖచ్చితంగా భయపడతారు. దేవుని మీద నమ్మకం అందవా, విశ్వాసం అందవా. విశ్వాసులని పెద్ద భయం. మనం మరి యేసు ప్రభు ఉన్నాం తిరిగితే విశ్వాసులు తయారవుతాం. విశ్వాసులని మన బాడికెళ్తూ తెలుసా? దేవుని పొరు విశ్వాసం వాటవారు. కానీ విశ్వాసులతో మాటే కానీ విశ్వాసం మనకు మన్నం. విశ్వాసులని మాటే కానీ దేవుని పొరు విశ్వాసం మన్నం, దేవుని పొరు నమ్మకం మన్నం. దేవుని ఊడి ధైర్యంగా బతకనిదిల్లే, దేవుని ఊడి ధైర్యంగా నడదనదిల్లే, దేవుని ఊడి ధైర్యంగా దేవుని అర్థే తాకనదిల్లే. దేవుని మీద ఆలమత్రితే నీ భయమే నీకు అంకితే, నీ భయమే నీకు గందరగోళం కీట. నీ బెదిరి భయపడదు నిజం, అది నీ మీదే వచ్చి పడుతుందంట. భయపడవద్దు. అందుకని అల్ప విశ్వాసులు పిరికివారు నరకానికి వెళ్తారని ప్రకటన గ్రంథం చెప్తామంతా. అల్ప విశ్వాసులు పిరికివారు, నరహంతకులు, దొంగలు నరకానికి వెళ్తారంట. దేవుని బిడ్డ కష్టం కానీ ప్రాణం దాయం లెక్క పరిస్థితి వచ్చి కూడా మనం దేవునికి దగ్గరగా దేవునికి ప్రార్థనకి దేవునికి మనం దేవుని పొర విశ్వాసం వాటకుంటా, దేవుని పొర నమ్మకం వాటకుంటా, దేవుని పొర మన దేవుని ప్రార్థనకి ఇవ్వకుండా మాత్రమే మనకు బాధ జరిగింది తెలుసా?